సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో కలిపి 3 రోజుల్లోనే సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ 3 రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 6 రోజుల్లో మొత్తం 1350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో 520 కోట్ల అమ్మకాలు జరగ్గా 31న 370 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. తెలంగాణలో డిసెంబర్ మొదటి 15 రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా కూడా మద్యం విక్రయాలు అధికంగా జరిగాయి. డిసెంబర్ నెలలో నూతన సంవత్సర వేడుకలతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో 2024 డిసెంబర్తో పోలిస్తే మద్యం విక్రయాలు 1349 కోట్లు అధికంగా జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా అయితే నమోదైనట్టు తెలుస్తుంది. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో కలిపి 3 రోజుల్లోనే సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైనట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే డిసెంబర్ నెల అనేది కూడా మనము స్పెషల్ అనమాట. అంటే 31 డిసెంబర్ ఈవెంట్స్కి సంబంధించిన చూసుకుంటే 30, 31 ఏదైతే 3 రోజులు వచ్చింది. దాంట్లో దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నింపినటువంటి మద్యం ప్రియులు అని చెప్పుకోవాలి. దాదాపుగా చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా బ్రేక్ కాలేదని చెప్పచ్చు. ఈ యొక్క నెలలే డిసెంబర్ 1 నుంచి కూడా 31 వరకు కనుక చూసుకుంటే 5050 కోట్ల రూపాయలు వసూలు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినటువంటి నేపథ్యంలోనూ ప్రతి మండలంలో కూడా కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా మద్యం అమ్మకాలు కూడా జోరుగా సాగినటువంటి పరిస్థితి మనం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా మనం ఊహించినట్టుగానే జరిగిందని చెప్పాను. కానీ అధికారులు మాత్రం ఊహించలేరు. ఎందుకంటే ఒక డిసెంబర్ మాసంలోనే ఇంత 5050 కోట్ల రూపాయలు వసూలు చేస్తామా లేదా అనేది కూడా వాళ్ళు ఒకసారి ఊహించుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. మనం చూసినట్టయితే ఇవాళ అధికారుల లెక్కలు చెప్పినటువంటి చూస్తే 5050 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ, ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాదాపుగా చూసినట్టయితే మధ్యప్రదేశ్ కేవలం ఒక్కరోజు నిన్న 31 డిసెంబర్ ఈవెంట్ వేడుకలు కానీ, పబ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇండ్లలో చేస్తున్న ఫంక్షన్స్ కానీ ఏదైతే మీ పార్కులలో చేసిన ఎక్కడ చేసినటువంటి ఏమైనా చూసుకుంటే నిన్న ఒక్కరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటలకు ఉన్నటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉన్నదో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన 350 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగింది. అంటే జోరుగానే అమ్మకాలు జరిగిందని చెప్పుకోవాలి. ఇదంతా కూడా మద్యం ప్రియుల మహత్యం అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ జరిగినా కానీ, ఎక్కడ చూసినా, ఎక్కడ చిన్న పెద్ద తీర్లకు అందరూ కూడా కేరింతలు కొడుతూ కూడా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనేటువంటి పరిస్థితి మనం నిన్న చూసాము. కనుక ఉత్సాహం ఏ విధంగా ఉన్నదని కూడా చూస్తాం. అలా ఉత్సాహమే 350 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానా నింపిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఖజానా నింపిందంతా కూడా నిన్న చేసినటువంటి ఈవెంట్లో పాల్గొన్నటువంటి ప్రజలను కూడా చెప్పుకోవచ్చు. ప్రజలు చేసినటువంటి ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళకి కూడా ప్రభుత్వానికి ఖజానా నింపినటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నింపినటువంటి లెక్కలు చూసుకుంటే గత సంవత్సరంగా చూసుకుంటే చాలా ఎక్కువగా వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 1 మంత్ నీకు 1000 కోట్లు దాటిందంటే ఇది రికార్డు బ్రేక్ అని చెప్పేసి 2-3 రోజుల్లో జరిగింది. అంతా కూడా కేవలం రాత్రి నిన్న ఒక్కరోజు 31 నైట్ ఏదో జరిగిందో దానికి 350 కోట్లు వసూలు చేసిందంటే ఇది లాస్ట్ మంత్ ఏదో జరిగిందో డిసెంబర్ 1 నుంచి 31 వరకు చూసుకుంటే 5050 కోట్ల రూపాయలు ప్రభుత్వ అధికారులు కూడా ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ ఎవరైతే అధికారులు వాళ్ళు కూడా ఊహించలేమని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కేవలం ఇక్కడ ఎన్నికలు కానివ్వండి, 31 డిసెంబర్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఈ మంత్ కానివ్వండి
ఏదేమైనా కానీ అంతా కూడా చూసుకున్నట్టయితే 5,000 పైగా కోట్లు ఖజానా నింపినటువంటి పరిస్థితి చూస్తే మొత్తం ఒక్కసారి తలకిందులు అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతం చూసుకున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా చూసుకుంటే ఇంకా మద్యము అమ్మకాలు ఇంకా జోరుగా పెరుగుతున్నాయని చెప్పుకునే పరిస్థితి అయితే నెలకొండదు. ప్రతి మద్యం ప్రియులు చాలా మంది కూడా మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు పార్టీలు చేసుకున్నటువంటి వాడిని చాలా చోట్ల కూడా ఈవెంట్స్లలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇవన్నీ ఇక్కడ జోరుగా అమ్మకాలు అయితే జాగింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఇప్పుడు 2026 జనవరి నుంచి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ స్టాక్ ప్రారంభం అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ మంత్గా ఏ విధంగా ఉండబోతున్నారో చూసినట్టయితే లాస్ట్ 2025 చూసుకుంటే డిసెంబర్ 30 చూసుకుంటే భారీగానే ఎక్సైజ్ శాఖ ఖజానా నింపిందని కూడా స్పష్టంగా లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నేను ఒక్కరోజు మాత్రమే చాలా ఇంతగా ఎవరు ఊహించలేనట్టు 350 కోట్లు వసూలు చేసిందంటే ఎవరు కూడా ఊహించలేకపోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కాకుండా ప్రధానమైనటువంటి సిటీలు ఏదైతే ఉన్నాయో దీంట్లో కూడా ఎక్కువగా అన్నట్టు జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ కూడా ప్రతి జిల్లా కూడా ఇంత చూసుకుంటే కూడా ఎక్కువగా మోతాదులో ఉన్నది హైదరాబాద్కి మెయిన్. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి 4 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ఈవెంట్స్ ఇంకా భారీగా ఎక్కువగా వాడు మద్యము సేవించినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్ కానివ్వండి, హైదరాబాద్ కమిషనరేట్ కానివ్వండి, ఫ్యూచర్ సిటీ కానివ్వండి, మల్కాజ్గిరి సిటీ కానివ్వండి, ఈ 4 కమిషనరేట్లలో జరిగినటువంటి ఈవెంట్లలో కూడా చూస్తే భారీగానే ఈవెంట్లు జరిగినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఫామ్ హౌస్ జరిగినటువంటి వాడిని ఇక్కడ హోటల్స్ కానీ, పబ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్ చేసుకున్న వాళ్ళు కానీ, మామూలుగా లోపల అపార్ట్మెంట్లలో చేసుకున్నటువంటి ఈవెంట్స్ కానివ్వండి, విల్లాలలో చేసుకున్నప్పుడు ఇవన్నీ కనుక చూసుకుంటే కేవలం చూసుకుంటే ఒక్కరోజు మాత్రమే 350 కోట్ల రూపాయలు వసూలు చేసేదంటే ఈ ఈవెంట్ల కారణంగా నువ్వు చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్లలో పార్టిసిపేట్ చేయడం జరిగింది, వాళ్ళ ఇళ్లలో కూడా పార్టీ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే 31 డిసెంబర్ ఈవెంట్లో కూడా కొత్త సంవత్సరంలో వెల్కమ్ చెప్తున్న నేపథ్యంలో కూడా ఇదంతా కూడా పాటతో మొత్తం మీద అందరి పాటలతో కూడా సంతోషంగా కూడా వేడుకలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపించింది. కానీ ఇక్కడ కూడా అపశృతి చోటు చేసుకోకూడదని మనం ముందు నుంచే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందరికీ కూడా న్యూ ఇయర్ స్వాగతం అంటే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కొత్త సంవత్సరం అందరికీ శుభము కలగాలని చెప్పేసి మనం కోరుకుంటున్నట్టయితే మనం ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అధికారులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక్కడ ప్రభుత్వం కానివ్వండి అందరూ కూడా కోరుకుంటారు. అంటే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారు. పోలీసు శాఖ కూడా సంబంధించి చూసుకుంటే మరి రాత్రి నిన్న ఉదయం మధ్యాహ్నం నుంచి జరుగుతున్న ఈవెంట్లలో కూడా రాత్రి 12, 2, 3, 4 గంటల వరకు కూడా పోలీసు శాఖ కూడా అన్ని విధాలుగా ఏర్పాటు చేసి తగిన చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూసినటువంటి పరిస్థితి కూడా చూసాము. అదంతా కూడా చూసుకుంటే ఇదంతా కూడా మద్యం ఎవరైతే సేవించారో వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకున్నారని చెప్పి పోలీసు కూడా భావించిన పరిస్థితి. ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా చాలా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చూసుకున్న పరిస్థితి. ఇదంతా కూడా ఈ 1000 కోట్లు కానివ్వండి, 5,050 కోట్లు కానీ ఇదంతా కూడా సమకూర్చడానికి అంతా కూడా ఈవెంట్స్ చేసినటువంటి వారివ్వండి, మద్యము సేవించడం, మద్యము ప్రియులు కానివ్వండి, ఇదంతా కూడా సేవించడం వలన ఇదంతా కూడా ప్రభుత్వానికి భారీగా ఖజానా నింపిందని కూడా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్నట్టు లెక్కలని కూడా చెప్పచ్చు. అధికారులే ఊహించలేకపోతున్నామని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంటే చెప్తున్నట్టు లెక్కలు. ఎందుకంటే ఆల్రెడీ గత సంవత్సరం చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు సంవత్సరం చూసుకుంటే ఇంత 5,050 కోట్ల రూపాయలు ఒక నెలలో అయిపోతాను కూడా మేము ఊహించలేమని స్పష్టంగా అర్థమవుతున్నదని అధికారులే భావిస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తూ ఉన్నది. దుర్గేష్ అయితే అంటే గతంలో అంటే 2024 డిసెంబర్తో కంపేర్ చేసుకుంటే అంటే ఈ 2025 డిసెంబర్లో అంటే సుమారు 1,300 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అంటే ఈ డిసెంబర్లో ఇటు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో ఇంత భారీగా మద్యం విక్రయాలు జరిగాయంటూ కూడా అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఆల్రెడీ జరిగినటువంటి ఎన్నికలు ఏదైతున్నాయో లోకల్ బాడీస్ సర్పంచుల ఎలక్షన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కువగా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ కూడా ప్రతి విలేజ్లలో కూడా ఇక్కడ మద్యము కూడా ఎక్కువ కొనుగోలు కూడా జరిగినట్టు స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. కనుక దాని దృష్టిలో కూడా పెట్టుకొని చూసుకుంటే దాదాపుగా జనవరిలో జరిగిన ఇప్పుడు డిసెంబర్ 31 చూసుకుంటే డిసెంబర్ 1 నుంచి జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు 31 వరకు చూసుకుంటే 5,050 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినాయి. అంటే ఒక పక్కన 31 ఈవెంట్ కానివ్వండి, మరో పక్కన ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల కారణంగానే ఇది ఎక్కువగా అమ్ముడు పోయిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అందరికీ అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్స్లో కూడా చాలామంది కూడా చోట్లలో కూడా గ్రామాలలో కూడా ఎక్కువగా మద్యం కొనుగోలు జరిగినటువంటి లెక్కలు అయితే స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా కొన్ని పక్క రాష్ట్రం నుంచి కూడా మద్యం కొనుగోలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ ఏదైతే వాళ్ళకు సరిపోయినటువంటి లిక్కర్ కూడా కొన్ని సందర్భాల్లో
వాళ్ళకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అటువంటివి దొరకని పక్షంలో కూడా కర్ణాటక నుంచి తీసుకొచ్చుకున్నట్లు కూడా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన మహారాష్ట్ర నుంచి అంటే డిస్ట్రిక్ట్ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో స్టేట్కి బార్డర్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా అక్కడ నుంచి కూడా కొన్ని తెచ్చుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయినా ఇప్పుడు మన దగ్గర తెలంగాణ రాష్ట్రం నుంచి వాళ్ళకు అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నట్టు ఆఫ్ బాటిల్ కానీ ఫుల్ బాటిల్స్ అట్లా కాకుండా వాళ్ళకు ఓటర్లకు ఏదైతే వాళ్ళకు గుడ్ గేవులుగా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో గ్రామాలలో ఉన్నటువంటి వారికి సర్పంచులు కానీ వార్డు మెంబర్లకు ఇవి తీసుకోవాల్సిన మనకు ఏదైతే అవసరం ఉండదో అవసరంగా నిమిత్తానికి సంబంధించి కూడా క్వార్టర్స్ కానీ ఏదో ఉంటుందో వాటి విషయంలో కూడా ఇక్కడ దొరకని పక్షంలో కూడా బయట నుంచి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ ఈ లెక్కలు కనుక చూస్తే ఇక్కడనే ఇంత సేల్ అయిందంటే మరి పక్క రాష్ట్రంలో కూడా సేల్ అనేది కూడా పెరిగిందని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం అవుతుంది. ఇక్కడ కర్ణాటక బీదర్ నుంచి కానివ్వండి, ఇక్కడ మహారాష్ట్ర సమీపం నుంచి కానీ, ఇక్కడ తిరుగు చూసుకుంటే ఎక్కడికక్కడ కానీ, ఇక్కడ పక్కన సూర్యాపేట వైపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే కానీ ఆ పక్క రాష్ట్రం కానీ అక్కడ కూడా కొంచెము మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొనుగోలు అక్కడ కూడా జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అందుబాటులో లేని వాళ్ళు అక్కడ నియర్ బై దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడ కూడా కొనుగోలు జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.